శ్రీ రామచంద్రాయై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీరామాయణ జయమంత్రం, ఈ మంత్రం యొక్క అర్థం, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ఈ రామాయణ జయమంత్రం సుందరకాండలో తాను రావణాసురుడికి తన ఉనికిని తెలిపేందుకు, శ్రీరాముని దూతగా ప్రకటించుకునేందుకు హనుమంతునిచే చెప్పబడిన మంత్రమే ఈ రామాయణ జయమంత్రం. ఇప్పుడు మంత్రాన్ని చూద్దాం. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. శ్రీరాముడు అద్భుత శక్తితో ఉన్నతమైనవాడు, లక్ష్మణుడు మహాబలమైనవాడు. శ్రీరామునిచే రక్షించబడిన వానరరాజు సుగ్రీవుడు కూడా విజయోత్సవం జరుపుకుంటున్నాడు. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. అనగా నేను రామచంద్రమూర్తికి సేవకుడను, నేను హనుమంతుడను. నేను యుద్ధంలో ఎటువంటి ఆయుధాన్ని వాడను, రాక్షసుల్ని నా కాలి కింద నలిపివేస్తాను. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. నా పిడికిలి శక్తితోనే సేనను నాశనం చేస్తాను. శత్రుసేనపైకి పెద్ద వృక్షాలను, పెద్ద పెద్ద రాళ్లను విసిరివేస్తాను. వేల రాక్షసులు నాకు ఒక చిన్న కీటకంతో సమానం. అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం, సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. నన్ను ఓడించగలవాడు ఈ లంకా నగరంలోనే లేడు. ఈ లంకా నగరాన్ని నేను బాధిస్తాను. నేను నా తల్లి సీతమ్మకు నమస్కరించి ఏ విధంగానైతే ఈ లంకా నగరంలో ప్రవేశించానో అదే విధంగా వెళతాను. నన్ను ఆపేవారెవ్వరూ లేరు. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదివినా, విన్నా, చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. పిల్లలతో ఈ మంత్రాన్ని చదివించడం ద్వారా ఆత్మస్థైర్యం పెరిగి చదువులో ఉత్తీర్ణులవుతారు. ఓం శ్రీ రామచంద్రాయై నమః.